అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. పుష్ప 2 సినిమా అప్పుడు అల్లు అర్జున్ సంధ్యా టాకీస్కు బోవుడు, ఆయనను చూస్తందుకు వచ్చిన అభిమానుల తొక్కిసలాటల ఒక ఆమె జీవిడ్చుడు అటెంక ఎంత రచ్చయిందో అందరికి ఎరుకున్నది. కాకుంటే ఇన్సిడెంట్ జరిగిన ఇన్ని రోజులకు సర్కార్ ఎందుకు ఇట్లా పెండ్లోడొచ్చి పేరట్లా దిగినట్టు అల్లు అర్జున్ జైల్లో పెట్టించింది. అటెంక అసెంబ్లీలు ఎందుకు ఆయన గురించి పదే పదే ఏలెత్తి చూపింది. తెల్లారిపోయి అల్లు అర్జున్ ఇంటి మీద దాడెందుకు చేసిండ్రు అన్నది చూస్తుంటే 6 గ్యారంటీలు అమలు చేయలేమని మాటలను డైవర్షన్ చేసేందుకే అనిపిస్తున్నదట ఎవ్వరికైనా. అయిపాయ్ మొన్న అసెంబ్లీలో సీఎం సార్ ఏం చెప్పిండు, 6 గ్యారంటీలు అమలు చేసుడు మాతోటి అయితలేదు అని చేతులు ఎత్తేసిండు. చేతిలో పైసలు లేవు, అప్పులు తెచ్చి నడుపుతున్నామని కావడి దించేసిండు. ఇక ఆ ముచ్చట మీద అసెంబ్లీలో గరం గరం అవుతుంటే కథం అల్లు అర్జున్ రాగమెత్తుకుండు. అల్లు అర్జున్ అసలు మనిషే కాదని మాట్లాడుకుంటా ఆయనదే తప్పు, సర్కార్ది పోలీసు వాళ్ళది ఏం తప్పు లేదన్నట్టు మాట్లాడుకొచ్చిండు. కథం ఇక అల్లు అర్జున్ మీద గంతగానం బండలు ఎత్తేసే వరకు మందుల నాదాన అవుతాం కదా అని అదే రోజు రాత్రి ఆయన ప్రెస్ మీట్ పెట్టి సీఎం మాట్లాడిన మాటలన్నీ అబద్ధాలే అన్నట్టు చెప్పుకొచ్చిండు. దీంతో నేషనల్ మీడియా కాన్నుంచి లోకల్ మీడియా దాకా అందరూ అల్లు అర్జున్ ఎంబడి పడ్డారు. 6 గ్యారంటీల స్కీమ్ల ముచ్చట పక్కకు పోయింది. ఇక తెల్లారి ఓయూ జేఏసీ పేరు మీద కొంతమంది పోయి అల్లు అర్జున్ ఇంటి మీద రాళ్ళు ఇసిరిండ్రు, సిబ్బొందళ్ళ మీద దాడి చేసిండ్రు. మరి అందులో ఒక్కలన్న ఓయిలో చదివేటోళ్ళేనా అన్నది చాలా మందికి డౌట్ వస్తున్నది. అందరూ రేవంత్ సార్ ఎంబడి తిరిగే కాంగ్రెస్ కార్యకర్తలేనా అంటారు. ఇక వాళ్ళని అట్లా అరెస్టు చేయంగానే ఇట్లా మాపటిల్లి కళ్ళ బెయిల్ వచ్చింది. ఏకంగా పోలీస్ స్టేషన్లో కూర్చొని అల్లు అర్జున్కు సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్లు పంపిండ్రు. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాకుంటే మామూలులకు గంత ధైర్యం ఎడికేలొస్తుంది. పోలీస్ స్టేషన్లో నిందితులు వీడియోలు తీసి బయటకిడిస్తేందుకు పోలీసుల సహకారం లేని వీలైతుందా అని అంటారు. ఇక వీటన్నిటిని బట్టి చూస్తుంటే సర్కారు దిగ్విజయంగా వాళ్ళ ఫెయిల్యూర్స్ను అల్లు అర్జున్ ఇష్యూ మీదకు దోసేసి చక్కగా సలిమంట కాగుతుందన్నది చాలా మంది మాట.